హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్లాసెంటా అనేది పొజిషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ పొజిషన్ అనేది ఉంటుంది. మీ స్కానింగ్ రిపోర్ట్ కనుక చూస్తున్నట్లయితే అక్కడ ప్లాసెంటా అని మెన్షన్ చేస్తుంటుంది. అక్కడ మనకి మన ప్లాసెంటా వచ్చేసి ఏ వైపుగా ఉంది అనేది డిసైడ్ చేసి ఉంటుందండి. ఎప్పుడైతే స్కానింగ్ తీస్తారో అప్పుడు బేబీ మరియు ప్లాసెంటా అనేది ఏ విధంగా ఉంది అనేది వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎలాగ మీకు రాసి పెట్టుంది, ఎలా రాసి ఉంటే ఆ ప్లాసెంటా అనేది ఏ విధంగా ఉన్నట్లు అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో ఒకసారి మీ స్కాన్ రిపోర్ట్ అది చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మూమెంట్స్ బేబీ అని ఉంటుంది కదా. సో అక్కడ చూసినట్లయితే మీకు ప్లాసెంటా అని మెన్షన్ చేస్తుంటుంది. అక్కడ వచ్చేసి మాయ అన్నమాట. ప్లాసెంటా అంటే ఆ మాయ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ వచ్చేసి కొంతమందికి యాంటీరియర్ అని ఉంటుంది. యాంటీరియర్ ప్లాసెంటా అని ఉన్నప్పుడు కడుపు వైపు ఆ బొడ్డు వైపు ప్లాసెంటా అనేది ఉన్నట్లు బేబీ మన వీపు వైపు ఉన్నట్లుగా అనుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పోస్టీరియర్. సో పోస్టీరియర్ అన్నప్పుడు మన వీపు వైపు అయితే బేబీ ప్లాసెంటా ఉంటుంది. బేబీ వచ్చేసి పొట్ట మీద ముందు వైపు మనకి ముందు చూస్తాం కదా, బొడ్డు వైపు అయితే బేబీ ఉంటుంది. సో ఇలాగా పోస్టీరియర్ ప్లాసెంటా ఉన్న వాళ్ళకి బేబీ మూమెంట్స్ అనేవి చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి. కిక్కింగ్స్ కానీ ఆ గ్రోత్ అనేది అంతా మంచిగా అర్థమవుతుంది. ఆ కదలికలు అనేవి చాలా త్వరగా అర్థమవుతుంది. కొంతమందికి యాంటీరియర్ అని ఉన్నట్లయితే ప్లాసెంటా అనేది ముందు భాగంలో మన పొట్ట వైపు ఈ బొడ్డు వైపు ఉంటుంది కాబట్టి బేబీ ప్లాసెంటా వెనుక ఉంటుంది కాబట్టి ప్లాసెంటా మన పొట్టకి అడ్డం ఉండడం వల్ల పెద్దగా కిక్స్ అనేవి మూమెంట్స్ అనేవి కొందరికి తెలియకపోవచ్చు. ఇదొకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫండల్ అండి. కొంతమందికి ఆ ప్లాసెంటా దగ్గర ఫండల్ అని అయితే మెన్షన్ చేస్తుంటుంది. ఫండల్ అంటే ఏంటంటే పై వైపు మన పొట్ట ఉంటుంది కదా, పై వైపు ఛాతి వైపు ఆ ప్లాసెంటా అనేది ఉంది అని అర్థం అన్నమాట. సో అలా ఉన్నా కానీ ఏమి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. సో బేబీ కదలికలన్నీ కూడా మంచిగా అర్థమవుతూనే ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ప్లాసెంటా దగ్గర మీకు లో లయింగ్ అని ఇచ్చుంటారు. లో లయింగ్ అంటే చాలా కింద వైపు ఏదైతే వెజైనా ఉంటుందో అటువైపు ప్లాసెంటా అనేది ఉండింది. సో అలా ఉండడం ద్వారా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఫస్ట్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు విజిటింగ్కి వెళ్ళినప్పుడు 3 months 2 months అప్పుడు మనకి ఇలా అయితే వస్తుంది లో లయింగ్ అనేసి. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉంటారు. బరువులు ఎక్కువ మొయ్యకూడదు, స్ట్రెస్ అనేది తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ లో లయింగ్ ప్లాసెంటా అని ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఎక్కువగా, బెడ్ రెస్ట్ ఎక్కువగా, కొంచెం ఎక్కువ పనులు చేయకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఆ బ్లీడింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కువ బరువు పనులు మోసిన ఏదన్నా కొంచెం బరువు దూరం ప్రయాణాలు అలా చేసిన బండి అది ఎత్తేసినా కానీ కొంతమందికి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ లో లయింగ్ ప్లాసెంటా అని ఉన్నప్పుడు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికి కేర్ అనేది చెప్తారు. ఈ మూడు యాంటీరియర్, పోస్టీరియర్, ఫండల్ అన్నప్పుడు పెద్ద ఇబ్బంది ఏముండదు, అంతా ఓకే. కానీ ఎప్పుడైతే ఈ లో లయింగ్ ప్లాసెంటా అని అంటారో మీ మెన్షన్లో ముందుగా అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీలో 2-3 months అలాలో ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలండి. సెక్షువల్గా కూడా కలవకూడదు. అంత కేరింగ్ అనేది తీసుకోవడం ద్వారా మనకు మాయ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో డాక్టర్స్ కూడా మీకు అదే విషయాన్ని మెన్షన్ చేస్తారు. బరువు మోయకూడదు, ఇన్ కేసు ఒక వాటర్ బకెట్ కూడా మోయకూడదు అని చెప్తా ఉంటారు. అంత జాగ్రత్తగా అయితే ఉండాలి. దాన్ని మనం ఏమన్నా స్వతహాగా దాన్ని ఏమన్నా చేయొచ్చా, ఎక్సర్సైజ్ అలాంటివంటే అవి ఏమీ లేవు. బేబీ ఎలా అయితే గ్రో అయిపోతూ ఉంటుందో మంత్కి బేబీలో చేంజెస్ వస్తుంది కదా, ఆటోమేటిక్గా ఆ ప్లాసెంటా అనేది కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే పైకి వెళ్ళిపోతుంది. సో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ మంత్కి అవుతుంది అని కాదు, కానీ బేబీ తిరిగే కొద్దీ, బేబీ కదలికలు అటు ఇటు జరిగే కొద్దీ కూడా ఆ ప్లాసెంటా అనేది ఒకే ప్లేస్లో అయితే ఉండకుండా వెళ్ళిపోతుంది. ఫస్ట్లో మీకు ప్రెగ్నెన్సీ ప్రారంభంలో లో లయింగ్ వచ్చినట్లయితే బేబీ పెరిగే కొద్దీ కూడా దానంతటా అదే ప్లాసెంటా అనేది పైకి అలా జరిగిపోతూ ఉంటుంది. సో కేర్ అయితే మాత్రం లో లయింగ్ ప్లాసెంటా అన్నప్పుడు మాత్రం చాలా కేర్ అనేది తీసుకోవడం చాలా చాలా ముఖ్యమండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.